Hi dear viewers and subscribers, welcome back to our GRS Entertainment channel. ఈ రోజు వీడియోలో సెప్టెంబర్ నెల 4వ తారీఖు సంబంధించినటువంటి ఒకరోజు డైరీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు తారీఖు 4. ఇది 1వ తరగతి తెలుగు. దీనిలో 2.1, 2.1, 7 and 8 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. వర్క్ బుక్ అలాగే టెక్స్ట్ బుక్లోని యాక్టివిటీస్ని కూడా ఫిల్ చేయమని ఇవ్వటం జరిగింది. ఇది 1వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డైరీ. ఈరోజు అనగా 4వ తారీఖుకి సంబంధించిన డైరీ. దీనిలో 3.1, 3.1 లెసన్స్ 7th, 8th పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. యాక్టివిటీ ఆన్ ప్రిపోజిషన్స్ ఎల్ఏఆర్ అని ఇవ్వడం జరిగింది. ఎల్ఏఆర్ అంటే లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్. మీరు ఏ రకమైనటువంటి పుస్తకాలను ఉపయోగించుకుని ఆన్ ఇన్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలా వర్క్ బుక్లో యాక్టివిటీస్ కూడా ఫిల్ చేయమని ఉంది. సో వర్క్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్లోని యాక్టివిటీస్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంది. ఇది ఇంగ్లీష్కి సంబంధించి. ఇది 1వ తరగతి గణితానికి సంబంధించింది ఎడిషన్. సో దీనిలో భాగంగా రెండు పీరియడ్స్ కేటాయించడం జరిగింది. ఎడిషన్కి సంబంధించి లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్ తోటి పిల్లల చేత ఎడిషన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వర్క్ బుక్లో 2.2 వర్క్షీట్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇది 1వ తరగతి మ్యాథ్స్కి సంబంధించి. దీంతో 1వ తరగతి పూర్తయింది. 2వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డైరీ. ఈరోజు డైరీ 4వ తారీఖుకి సంబంధించిన డైరీ. మాకు కేవలం ఇంగ్లీష్ మాత్రమే అవైలబిలిటీ ఉంది కాబట్టి మీకు 2Bలో 7th, 8th పీరియడ్స్ కంప్లీట్ చేయమని ఉంది కాబట్టి ఆ డేటా మీకు ఇవ్వటం జరిగింది. దీనిలో వర్క్ బుక్లో, టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్ పిక్టోరియల్ రీడింగ్ అండ్ టెక్స్ట్ బుక్లో. అదేవిధంగా వర్క్ బుక్లో వచ్చేసి యాక్టివిటీ 4 ఎక్సర్సైజ్ నెంబర్ 2 చేయించమని ఇవ్వటం జరిగింది. సో దీంతో 2nd క్లాస్ కంప్లీట్ అయింది. 2nd క్లాస్ ఇంగ్లీష్. ఇది 4th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి ఈరోజు డైరీ. దీనిలో ఆదర్శ పఠనం అలాగే స్వీయ రచన, సాధనా పత్రంలో ఆ నుంచి ఆ అంటే 2 కృత్యాలను పూర్తి చేయమని ఇవ్వటం జరిగింది. సో ఈరోజు టెక్స్ట్ బుక్ ఉంది, వర్క్ బుక్ యాక్టివిటీ కూడా ఉందన్నమాట. సో 2 పీరియడ్స్ తెలుగు చెప్పాల్సి ఉంది ఈరోజు. సో ఆ డేటా మీకు ఇవ్వటం జరిగింది. ఇది 4వ తరగతి తెలుగుకి సంబంధించినటువంటి ఈరోజు డైరీ, 4వ తారీఖుకి సంబంధించిన డైరీ. ఇక 4వ తరగతి మ్యాథ్స్కి సంబంధించి మనకి ఈరోజు డైరీలో ఏమీ అలాట్ చేయలేదు కాబట్టి దాన్ని ఖాళీగా వదిలేయటం జరిగింది. సో సెప్టెంబర్ 4వ తారీఖున ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఏ కార్యక్రమం ఇవ్వబడలేదు. 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి వర్క్షీట్స్ని మాత్రమే కంప్లీట్ చేయమని ఉంది. 2 వర్క్షీట్ నెంబర్ 1, వర్క్షీట్ నెంబర్ 2. ఇది పూర్తిగా ఎస్ఐపి ఈ రోజంతా కూడా కాబట్టి వర్క్షీట్స్ని కంప్లీట్ చేయమని ఉంది. ఈరోజు వర్క్షీట్స్ కంప్లీట్ చేస్తే చాలు. మా పాఠశాలకి ఇంగ్లీష్ టీచర్ హ్యాండ్ బుక్ రాకపోవటం వల్ల దాన్ని మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను. సో దీంతో మనకి 4th క్లాస్ డైరీ కంప్లీట్ అయింది. ఇక 5th క్లాస్ తెలుగులో 6, 7 పీరియడ్లు ఈరోజు అంటే సెప్టెంబర్ 4th 6, 7 పీరియడ్లు గేయాన్ని పాడటం, దాని యొక్క సారాంశాన్ని వివరించడం, దాంట్లో ఉన్న పదాలతోటి స్వీయ రచన అంటే సొంత వాక్యాలు తయారు చేయడం అనేది టీచింగ్ పీరియడ్లో భాగంగా ఇవ్వటం జరిగింది. ఇక వర్క్ బుక్లో భాగంగా 37వ పేజీలో ఉన్నటువంటి సాధనా పత్రాన్ని పూర్తి చేయమని ఇవ్వటం జరిగింది. సో టెక్స్ట్ బుక్ పీరియడ్ ఉంది, వర్క్ బుక్ సాధన కూడా 37 పేజీలో ఉన్న సాధనా పత్రం పూర్తి 2 ఎక్సర్సైజ్లే పూర్తి చేయమని ఉంది దాంట్లో. సో ఇది తెలుగుకి సంబంధించి 5th క్లాస్.
ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్లో 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి కంప్లీషన్ ఆఫ్ SIP, స్టూడెంట్ ఇండిపెండెంట్ పీరియడ్ లేదా స్టూడెంట్ ఇంటరాక్టివ్ పీరియడ్. దానిలో వర్క్ బుక్ నెంబర్ 3.2లో 101 పేజీలో ఉన్నదాన్ని కంప్లీట్ చేయమని ఇవ్వటం జరిగింది. దాని తర్వాత పీరియడ్ అంటే 8th పీరియడ్లో మీకు మళ్ళీ రీడింగ్ కాంప్రహెన్షన్ పేజీ నెంబర్ 81కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ పూర్తి చేయమని, అంటే పారాగ్రాఫ్ రీడింగ్ అనమాట, అంటే దాని అర్థం వివరించటం. సో దీంతో మనకి 5th క్లాస్ ఇంగ్లీష్ పూర్తయింది. 5th క్లాస్ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి సంబంధించి 2 పీరియడ్ కేటాయించడం జరిగింది. దానిలో పేజీ నెంబర్ 92లో ఉన్నటువంటి రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంది. దాని తర్వాత పీరియడ్లో వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్షీట్ నెంబర్ 2.5 పేజ్ నెంబర్ 96 అలాగే 100 పేజీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ను కూడా ఫిల్ చేయాల్సి ఉంది. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి 5th క్లాస్. ఇక 5th క్లాస్ EVS పాఠం అగ్రికల్చర్, దానిలో కేవలం 1 పీరియడ్ మాత్రం ఇవ్వటం జరిగింది. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 274లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ టాస్క్స్ కంప్లీట్ చేయమని ఉంది. సో ఐడు వీడియోలో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ని ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ మనం అసెస్మెంట్ టూల్లో టూల్ 3గా కూడా వాడుకోవచ్చు. దాన్ని అందరూ గమనించండి. ఈరోజు 3rd క్లాస్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు హాజరు కాకపోవటం వల్ల వారి సమాచారాన్ని నింపలేకపోయాం. దాన్ని నెక్స్ట్ క్లాస్లో మీకు భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. యువర్స్ GRS ఎంటర్టైన్మెంట్ ఛానల్. మిగతా వాళ్ళకు కూడా దయచేసి తెలియజేసి సబ్స్క్రైబ్ చేయించే ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్.